ఇది గంగవాయిల కూర. ఈరోజైతే నేను గంగవాయిల కూర టమాటా వండబోతున్నా. చూడండి ఎంత ఫ్రెష్గా ఉంది, ఇప్పుడే కోసుకొచ్చారు. చాలా హెల్దీ ఫుడ్ ఇది. సమ్మర్లో ఎక్కువగా దొరుకుతుంది కాబట్టి మనం దొరికిన రోజులు ఇంకా పప్పులో ఇట్లా వట్టిగా టమాటాలు వేసుకొని ఫ్రై చేసుకున్నా కూడా చాలా బాగుంటుంది. కట్టెలు కూడా వేస్ట్ అయితే కావు. వీటిని నేను కంపోస్ట్లో వేసేస్తాను. ఇంకా వీటిని కడిగిన వాటర్ని కూడా చెట్లకి పోస్తా అన్నమాట. దాంట్లో ఎక్కడో చిన్న గింజ ఉండి మనకి చెట్లు అయితే మొలుస్తాయి. అట్లా మొలిచిన చెట్లు నా దగ్గర టెర్రస్ గార్డెన్లో చాలా ఉన్నాయి. ఇంకా కర్రీ వండడానికి అయితే ఈ ఆకుకూరని మంచిగా 2-3 సార్లు కడుక్కొని జాలీలో వేసేసుకుంటే వాటర్ అన్నీ పోతాయి. ఇప్పుడు మన స్టవ్ మీద కడాయి పెట్టుకొని ఆయిల్ పోసి, చూసారు ఎంత డస్ట్ వచ్చింది. 2-3 టైమ్స్ అయితే కడిగిన. ఇప్పుడు ఆయిల్ వేడెక్కిన తర్వాత ఆవాలు జీలకర్ర వేసి, ఇంకా పచ్చిమిరపకాయలు ఉల్లిగడ్డలు అన్నీ కట్ చేసి పెట్టుకున్నాం, కరివేపాకు అన్నీ ఆయిల్లో వేసేసి ఎర్రగా వేపుకోవాలి. కొంచెం సాల్ట్ వేసి. చాలా హెల్దీ ఫుడ్ అండి. ఇట్లా కనుక మీరు చేసుకొని తిన్నట్టయితే ఎక్కువ తినొచ్చు. కర్రీ కొంచెం కారం తక్కువ వేసుకొని వండుకోవాలి. ఇట్లయితే మనకి కర్రీ ఎక్కువ, రైస్ తక్కువ తింటాం. చపాతీలోకైనా చాలా సూపర్గా ఉంటుంది, రైస్లోకైనా బాగుంటుంది. కొంచెం జ్యూసీగా అయితే చేసుకుందాం రైస్లోకి కాబట్టి. టమాటాలు వేసి మగ్గిన తర్వాత ఇంకా ఈ ఆకుకూర మనం కడిగి పెట్టుకున్నాం కదా, గంగవాయిలాకు, దీంట్లో వేసి మళ్ళీ కాసేపు మగ్గనిచ్చిన తర్వాత అప్పుడు ఉప్పు కారం వేస్తే కర్రీ జ్యూసీగా బాగుంటుంది. ఇంకా లాస్ట్లో మీకు ఎలా వచ్చిందో చూసి కామెంట్ చేయండి. మీరు ఎప్పుడైనా ఇట్లా వండుకున్నారా? ఇట్లా వండుకుంటే కామెంట్ చేయండి. ఎక్కువ మంది మామిడికాయ పప్పు వేసుకుంటారు. ఇంకా నేనైతే డైలీ బియ్యం కడిగిన నీళ్ళు, టీ పొడి, టీ పెట్టుకున్న బగోని ఇది. దీంట్లో వాటర్ అయితే బియ్యం కడిగి పప్పు కడిగిన అన్ని చెట్లకి డైలీ ఇస్తూ ఉంటాను అన్నమాట, ఇంటి ముందున్న చెట్లకి. ఇప్పుడు మనం గంగవాయిల కూర కడిగిన వాటర్ని కూడా చెట్లకైతే వేస్తున్నా. చూడండి కట్టెలు ఇట్లా వేసేసి పైనుండి మట్టి వేస్తా అన్నట్టు. కంపోస్ట్ అవుతుంది, చెట్లు కూడా హెల్తీగా పెరుగుతాయి. ఇంకా కర్రీ అయితే ఈలోపు మనం ఉడికిపోయింది. ఇప్పుడు ఉప్పు కారం వేసి కనుక మళ్ళీ ఒక 5 minutes వదిలేస్తే దీంట్లో నుండి వాటర్ చూడండి ఎంత బయటకు వచ్చింది. ఇప్పుడు కర్రీ జ్యూసీగా టేస్టీగా చాలా బాగుంటుంది. టోటల్గా కర్రీ కంప్లీట్ అయిన తర్వాత చూపిస్తా. ఇట్లా వండుకొని తినండి. పిల్లలకు కూడా హెల్దీ, మనకు కూడా హెల్దీ. ఇట్లా వారానికి 2-3 సార్లు అయినా ఆకుకూరలు తినాలి. పప్పులో కానీ వట్టిగా కానీ ఏదో ఒక రకంగా మనం ఆకుకూరలు తిన్నట్టయితే మన హెల్త్కి చాలా మంచిది. ఖచ్చితంగా ఇట్లా దొరికినప్పుడు ఇట్లా గ్రేవీగా సూపర్గా అయింది కర్రీ. మాత్రం చేసుకొని తిని మీకు ఎలా కుదిరిందో కామెంట్ చేయండి. ఇంకా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.